అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మన వ్లాగ్ అయితే ఇంకా తమ్ములేం చూసి వచ్చారు కాబట్టి మీకు అందరికీ తెలిసే కదా. సో చిన్నోడిని అయితే అంగన్వాడికి తీసుకుపోతున్నా. సో అట్లనే చాలామంది మా ఊరు చూపెట్టమని అడుగుతున్నారు కదా. సో మా ఊరు కూడా చూపిస్తా. వీడియో అయితే మస్తు ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడరు. సో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. ఇంకెవరన్నా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో లైక్ చేయగానే హైప్ వస్తుంది ఫ్రెండ్స్, హైప్ చేయరి. మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ చేస్తుంది. ఇంకా ముచ్చట ఏంటంటే చిన్నోనైతే రెడీ చేసేసిన ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడానికి అని చెప్పి. ఈరోజు మంచి రోజు అన్నట్టు, ఫ్రైడే. అందుకే మాకు అసలే పట్టింపులు ఎక్కువ, మంచి రోజే ఎక్కువ పట్టించుకుంటాం అన్నట్టు. నేను చాలా మిస్టేక్ చేసిన, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. సో మా డాడీ అయితే పూజ చేస్తుండు, మాకు మల్లన్న దేవుడు ఉందని చెప్పిన కదా. సో మాకు దేవుని రూమ్ ఉంటుంది అన్నట్టు. సో దేవుని రూమ్ కడిగి సో దీపం అయితే ముట్టిస్తాడు. అదేందక్క నువ్వెందుకు ముట్టేయాలి అనుకోవచ్చు. సో మేము దాదాపు 1 ఇయర్ అవుతుంది సో పూజలు అవన్నీ బంద్ చేసి, మాకు మహిళలు అన్నట్టు. సో అందుకోసమే చాలామందికి తెలిసి ఉంటుంది దీని గురించి. అందుకోసమే పూజ ఏం చేయలేదు. సో డాడీ ఇంట్లో దీపం ముట్టించిండు. ఇంకా నేనైతే చిన్నోడిని రెడీ చేసుకొని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నా. మాకైతే మస్తు దూరం ఉంటుంది అన్నట్టు, ఊరి చివరి ఉంటుంది. సో నడుచుకుంటా పోవాలంటే ఏ టైం అవుతుందో. సో 10కి అట్లా బయలుదేరినాము. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఇండ్లు, సో మా చుట్టుపక్కల ఇల్లు అన్నీ దగ్గరనే ఉంటాయి. ఎట్లా అంటే ఒక ఇంట్లో మాట్లాడుకుంటే ఇంకో ఇంట్లో ఉండి వినొచ్చు. సో అంత దగ్గర ఉంటాయి అన్నట్టు ఇండ్లు. ఇంకా పలక బల్పం తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చేసిన. పలక బల్పం తీసుకొని ఇంక ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా. సో ఎట్లా ఫీల్ అవుతాడో ఏమో అని కొంచెం భయం కొద్దే వెళ్తున్నా. ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం వాళ్ళకి అలవాటు కావాలి అయ్యేదాకా కొంచెం వాళ్ళతో తిప్పలే ఉంటుంది. సో ఇదంతా ఎంట్రెన్స్ అన్నట్టు, స్కూలు ఎంట్రెన్స్. సో ఇట్లుంటుంది. అసలు ఈ మధ్య కొన్ని చేంజెస్ చేసిర్రు అంగన్వాడీలో. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంత డెవలపింగ్ అయితే లేకుండే. ఇంకా మొన్న రీసెంట్గా ఇదంతా పెయింటింగ్ వేపించడము, కొంచెం చుట్టుపక్కల మంచిగా చేసారు అన్నట్టు. సో చెట్లు ఎక్కువ అంగన్వాడీలా కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ చెట్లు ఎక్కువ పెంచుతారు కదా. సో పిల్లలు మధ్యాహ్నం పూట ఆడుకోవడానికి మంచిగా సౌకర్యం అయితే ఉంటుంది. సో గ్రౌండ్ కానీ ప్లేస్ కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, విశాలమైన ప్లేసు. సో ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మొన్న రీసెంట్గానే దాదాపు ఒక 9-10 మంత్స్ బ్యాక్ ఇవన్నీ పెయింటింగ్స్ వేయించారు. ఫస్ట్ అయితే ఇట్లా లేకుండే. సో ఇంకా చూడు వానికి టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పలక బల్పం ఇచ్చి లోపలికో అంటే పాపం వాడు కొత్తగా ఏం పోతాడు. చూస్తేనైతే నా చిన్నప్పటి రోజుల్లో గుర్తుకొచ్చినాయి. మనం కూడా చిన్నప్పుడు మన వాళ్ళు స్కూల్లో తోలెత్తే పాపం పక్క పొంటోళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, స్కూల్ ఏది తెలియదు, అసలు మనం ఎక్కడికి ఏనేమో తెలియదు. కానీ అయినా ఎట్లా అలవాటు అయినామో ఏమో. సో లోపల విసిరు కదా ఎంత బాగుందో, మంచిగా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. సో అట్లనే గోడలకు బొమ్మలు, లెటర్స్, ఆలు, సో ప్రతి ఒక్కటి ఉన్నది. సో వాటిని చూసుకుంటా వాళ్ళు కొంచెమన్నా మైండ్ డైవర్ట్ అవుతుంది కదా. ఇంకా నేను ఒక మిస్టేక్ చేసిన అని చెప్పిన కదా. సో అది ఇద్దరి విషయంలో చేసిన, మా పెద్దోని విషయంలో చిన్నోని విషయంలో. అది నాకు తెలియకుండానే చెయ్యొద్దు అనుకునే చేసేసిన. ఏంటంటే మా చిన్నోనికి 3 ఇయర్స్లోనే అసలు స్కూల్కి పంపించేది ఉంది అంగన్వాడికి. ఇప్పుడు లేట్ అయిపోయింది అసలు చెప్పాలంటే. ఇప్పుడున్న పిల్లలందరికంటే మావోడే పెద్దోడు, కానీ వీడే లేట్ అయిపోయిండు. అంటే రీజన్ ఉంది. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే 3rd బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి పంపించమని చెప్పారు. కానీ నేను ఒక మంచి రోజు చూసుకొని ఇక్కడికి అంగన్వాడికి పంపిస్తే మంచిగా ఉండేది. కానీ నాకు అంత ఐడియా రాలేదు. 3rd బర్త్డే అయిపోయినాక పంపిద్దాం, 3rd బర్త్డే అయిపోయినాక పంపిద్దాం అని ఇన్ని రోజులు వెయిట్ చేసిన. మళ్ళీ తర్వాత ఏమనిపించింది అంటే బర్త్డే అయిపోయిన తర్వాత 4th ఇయర్ అవుతుంది కదా. సో 4th ఇయర్లో పంపిస్తే ఎట్లుంటుంది. సో 3rd ఇయర్లోనే పంపించేది ఉండే. ఒక్క రోజన్నా అట్లా మంచి రోజు చూసుకొని, అరే నేను ఎట్లా మిస్టేక్ చేసినా తెలిసి అని తర్వాత బాధపడ్డా. కానీ తప్పదు కదా, ఇంకా మిస్టేక్ చేసేసినాము. ఇంకా సరేలే 4th ఇయర్ అయితే 4th ఇయర్ అని చెప్పి మంచి రోజు తెలుసుకుంటే 7th ఉంది ఫ్రైడే రోజు అని చెప్పారు. అందుకే ఎన్ని రోజులు వెయిట్ చేసినాము. మంచి రోజు ఎందుకంటే మాకు ఒక సెంటిమెంట్ అన్నట్టు. సో మా పెద్దోడిని స్కూల్కి పంపించినప్పుడు కూడా నేను మంచి రోజు నాడే తీసుకెళ్ళి మాకున్నంతలో ఏం చేయకపోయినా సరే వట్టిగా వాళ్ళని పలక బల్పని తీసుకుపోయి ఓం నమ శివాయ సో అట్లా రాపియడం అంతే, అంతకుమించి ఏం చెయ్యం. కానీ వానికి అట్లా చేయించిన కదా, వీనికి కూడా అట్లనే చేపిద్దాం. ఎందుకంటే స్కూల్ అనేది, చదువు అనేది పిల్లలకు ఎంతో ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక మంచి రోజు నాడు పంపిస్తే మనకు కొంచెం సెంటిమెంటు. వాళ్ళు చదువుకునేది వాళ్ళు ఎదిగినాక అది వాళ్ళ బ్రెయిన్ బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి. మనం చిన్న ఉన్నప్పుడు మన అమ్మ నాన్నలు వాళ్ళకు అప్పుడు ఇట్లాంటి ఇంత పెద్ద డెవలపింగ్ ఇన్ని లేవు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే తోలేసిరు. అంటే అట్లాంటి వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏం అరుసుకోక మంచిగా పోయిన వాళ్ళు ఉన్నారు. అది మన చదువుని బట్టి ఉంటుంది. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది అనుకోరు. మా పెద్దోని విషయంలో ఏమి మిస్టేక్ చేసినానంటే, సో 3rd ఇయర్లోనే పంపించిన. కానీ వాడిని ఫస్ట్ అంగన్వాడికి పంపించిన.
వానికంటే చిన్నోళ్ళు డైరెక్ట్ ప్రైవేటు వ్యాన్ ఎక్కేసిర్రు. కానీ వీడిని ఎక్కియలే నేను. అంగన్వాడికి పంపించిట్లా వీడు వెనక అయిపోయిండు. అంటే ముచ్చట ఏందంటే వానికంటే చిన్నోళ్ళతోని వాడు అయిపోయిండు అన్నట్లు. క్లాస్ వెనక అయిపోయిండు. సో వాడు ఇంక అట్లనే వీడు కూడా కావద్దు అని చెప్పి కొంచెం భయం స్టార్ట్ అయింది. సో అంత ఏజ్కి తగ్గట్టు వాళ్ళ క్లాస్ ఉంటే బెటర్. ఎందుకంటే పెద్ద అయినాక ఎక్కిరిస్తారు అన్నట్టు. గంతే ఉన్నావు నీకు గంత చిన్న క్లాస్ కానీ గంత హైట్ ఉన్నావు అని అంటారు. వాళ్ళు అట్లా బాధపడద్దని మనము కరెక్ట్ ఏజ్కి పంపిస్తే కరెక్ట్ టైంకి పంపిస్తే బెటరు. సో మీరు కూడా ఎవరైనా అలాంటి మిస్టేక్ చేసిరా కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసరికి స్కూల్లో మేడం లేదు. మేడం వేరే ఫంక్షన్ ఉందని చెప్పి బయటకు వెళ్ళిందట. కాల్ చేస్తే 2 వరకు వస్తా అని చెప్పింది. ఆలోపు అయితే ఇంకా వీడియో అన్నది ఇద్దాము, ఇంకా మీ అందరికీ కూడా చూపెట్టినట్టుంటుంది. మీరు అందరు అడుగుతున్నారు కదా వీడియో అక్క మీ ఊరు చూపెట్టు అని చెప్పేసి. సో చూపెడదాము అని చెప్పి అనుకోకుండా వీడియో తీసిన. అసలు నేను తీస్తా అని కూడా అనుకోలేదు వెళ్ళేటప్పుడు. సో ఒక మెమొరీగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇంకా టైం దొరికింది కదా అని తీస్తున్నా. ఇంకా మా చిన్నోడైతే అసలుకే ఆగుతలేడు. ఇంకా అక్కడ పెద్ద గ్రౌండ్ కనబడ్డది కదా, పిల్లలకి ఎక్కువ ప్లేస్ కనబడితే ఎంత మంచిగా ఆడుకుంటారు వాళ్ళు, అసలు దొరకరు. ఇంకా వానితోనే జరిపోయింది నాకు. సో నేను కూడా చిన్నప్పుడు గవర్నమెంట్లోనే చదివిన. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్లోనే చదివిన. సో ఎంతైనా స్కూల్ మెమరీసే వేరు. పగలు అన్నం తిని, మాకు స్కూల్లోనే అన్నం పెట్టేటోళ్ళు. సో అన్నం తిని మంచిగా పెద్ద గ్రౌండ్లో మంచిగా ఆడుకునేటోళ్ళము. ఇంకా ఈ స్కూలు చూస్తే నాకైతే నా స్కూల్ మెమరీసే గుర్తుకొచ్చినాయి. ఎంతైనా కానీ స్కూల్ మెమరీస్ మళ్ళీ రానివి చైల్డ్హుడ్. అసలు ఆ రోజులల్లో మనకు ఏ టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. సో తిన్నామా తెల్లారిందా స్కూల్కి అయినామా అంతే, అంతకుమించి మనకి ఏది ఉండదు. కానీ ఇప్పుడు టెన్షన్లు బాధ్యతలు సో అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ తిరిగి రాని అనుకోర్రి. సో ఈ క్లాస్ రూమ్లకి మా చిన్నోడైతే ఉర్రికొచ్చిండు. కొంచెం ఇదొకటే క్లాస్ రూమ్ అన్నట్టు. దీనిలో 5th, 2nd, 1st క్లాస్ 5th క్లాస్ దాకా ఉంటుంది అన్నట్టు. 1st నుంచి 5th క్లాస్ దాకా. సో లోపల బెంచెస్ వాళ్ళ పిల్లలని చూస్తేనైతే నేను కూడా చిన్నప్పుడు ఇట్లనే ఉండేదాన్ని కదా అనిపించింది. సో అంత హ్యాపీగా అనిపించింది. సో గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా సరే స్కూల్ మెమరీస్ మనకు స్టడీ ఎక్కువ ఉంటుంది అట్లా అంటారు. కానీ మేము చదువుకున్నప్పుడు అయితే స్టడీ మంచిగా చెప్పేటోళ్ళు. మాకైతే గవర్నమెంట్లో అది మన ఫీలింగ్ అయితే రాలేదు. సో అంత బాగా స్టడీ చెప్పారు. సో మీలో ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివారు ఫ్రెండ్స్ చెప్పుర్రు. ఇంకా మా చిన్నోడి కోసం అని చెప్పి నేను వచ్చిన. పిల్లలందరినీ చూడంగానే వాడు అస్సలకు ఆగులేదు. వానికి పిల్లలు ఎక్కువ మంది ఉన్న కాడనే ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు కదా, కానీ వీడు అట్లా కాదు, ఎక్కువ మంది ఉన్న కాడనే ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ చూసి అక్కడ మేడం కూడా అప్పుడే వెళ్ళిపోయింది అన్నట్టు. నేను వెళ్ళే టైంకే మేడం కూడా బయటకు వెళ్ళింది. సో ఇంకా వీడు లోపలికి వెళ్ళి వాడిని తీసుకొని అయితే బయటకు వచ్చేసిన. ఇంకా నేను బతుకమ్మ పండగకి అయితే చూపెట్టుడు నాకు వీలు కాలేదు ఈ ప్లేస్. కానీ సో మేము బతుకమ్మ పండగకి ఇక్కడనే బతుకమ్మలు పెట్టి ఇక్కడనే అంపుతాం అన్నట్టు. సో ఇదే ప్లేస్లో ఆడుకుంటాము. సెర్ర పక్కకే, అంటే దీన్ని సెర్ర అంటాం మేము, సెర్ర బడి అని కూడా అంటాము. సో బడి దీని పక్కకే ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా చెరువు, మా ఊరి చెరువు. సో ఇందులోనే గణపతులు నిమజ్జనం చేస్తాము, ఇందులోనే బతుకమ్మలు అంపుతాము. సో ఇక్కడనే బతుకమ్మ పండుగ కూడా ఆడుకుంటాము. సో ఇదే ప్లేస్లో ఊరు మొత్తం కలిసి ఆడుకుంటాము. సో ఇంకా మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఆ చెరువులో చూసేటోళ్ళం అన్నట్టు. సో గణపతులు ఏమైనా కనిపిస్తున్నాయా, బతుకమ్మలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఒక 3-4 days దాకా చూసుకుంటూనే పోయేటోళ్ళం. అయితే చాలాసార్లు చూపెట్టాలి అనుకున్నా, ఇంక ఈరోజు కుదిరింది అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఊర్లల్లో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇట్లా విగ్రహాలు అయితే కంపల్సరీ ఉంటున్నాయి. సో ఇదైతే మా ఊర్లో ఈ మధ్యనే కట్టించారు. ఇయర్స్ అవుతుందంటే, అంతకుముందు అయితే లేకుండే, కొత్తగా కట్టిరు. సో బాగుంది కదా, అంతా లెక్కుతా అని చెప్పి మా చిన్నోడు అయితే ఏడ్చుడు. కాసేపు ఆడుకొని ఇంకా తర్వాత అటు ఇటు లంచ్ టైం అయింది. ఇంకా మా చిన్నోనికి అయితే కొంచెం అలవాటు లేదు కదా, కొత్త కాబట్టి తింటాడో అనుకున్నా. కానీ సో ఇంకా వాళ్ళందరూ పిల్లలు క్లాప్స్ కొట్టుడు, వాళ్ళు మంచిగా ఏబీసీలు చెప్పడము. సో ఇంకా వాళ్ళతోనే ఇంకా వీడు కూడా కూర్చొని సో తినేదాకా హ్యాండ్ వాష్ చేసుకోమంటే హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోవడము. కొన్ని అలవాట్లు వాళ్ళు నేర్పుతారు కదా. సో పిల్లలు ఇంటికాడ ఉండే కంటే స్కూల్కి పోతేనే ఇంకా పిల్లల్ని చూసి వాళ్ళ యాక్టివిటీస్ సో వాళ్ళు ఎట్లా చేస్తారు, సో హ్యాండ్ వాష్ చేసుకోవడము అన్నీ ఇంకా వాళ్ళు నేర్చేసుకుంటారు. కొన్ని కొత్త అలవాట్లు కూడా వాళ్ళకు వస్తాయి. స్కూల్కి పోతేనే కొంచెము భయం మీద ఉంటారు. ఇంటికాడ మనం ఎంత భయం చెప్పినా సరే అమ్మ నాన్న కొంచెము మనం బుజ్జగించినట్టే చెప్తాం, అంత బెదిరియము. కానీ వాళ్ళు బెదిరిస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం భయం మీద ఉంటారు. సో డీసెంట్గా మంచిగా ఉంటారు. ఇంకా తింటున్నారు. ఇంకా వాడికి వాడే తింటాడు. ఇంటికాడ అయితే అస్సలకే తినడు. నేను తినిపిస్తేనే తింటాడు. కానీ సో అక్కడ పిల్లల్ని చూసుకుంటా ఇంకా వాడికి వాడే తింటాడు. వాళ్ళకు అలవాటు వేస్తేనే తినడము. ఇంకే స్కూల్కి పోతారు కాబట్టి ఎక్కడికైనా సరే తింటారు.
ఇంత టైం అయినా ఇంకా మేడం అయితే రాలేదు. ఇంకా ఆడుతూనే ఉన్నాడు కాసేపు బయట కూర్చొని. ఇంకా కొంతమంది అయితే తినడం కాలేదు. ఇంకా వీడైతే కొంచెం తిన్నాడు. వచ్చేటప్పుడే తినబెట్టుకొని తోలుకొచ్చిన, దూరం ఉంది కదా, సో లేట్ అవుతుందని చెప్పి తినబెట్టుకొని తోలుకొచ్చిన. సో ఇంకా వచ్చిన తర్వాత కొంచెమే తిన్నాడు వాళ్ళతో అట్లా. ఇంకా తిని ఇంకా మళ్ళీ కాసేపు ఆట స్టార్ట్ చేసిండు. నాకైతే ఈరోజు మొత్తం డే అంతా ఇక్కడనే గడిచేటట్టుంది వీటితో అనిపించింది. సో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా కోపం వచ్చి ఇంటికి పోదాం పా అని ఏడ్చేసిండు కాసేపు. ఏడ్చినాక అయినా తోలుకపోయేసరికి డోర్ వేసుకొని లోపలికి వేయడు. ఎందుకు ఇంటికి తోలుకపోతలేవు అని చెప్పి ఇక కాసేపు వాళ్ళందరూ కొంచెం ఫ్రెండ్స్ అవుతారు కదా, మళ్ళీ రేపటి నుంచి పంపించాలి, కొంచెం ఫ్రెండ్స్ అయితే బెటర్ అని చెప్పి నేను అట్లనే ఉంచేసిన అన్నట్టు. ఇంటికి పోదాం అని ఏడ్చి పడుకున్నాడు. దాదాపు ఒక 1 hour అట్లా పడుకున్నాడు. సో ఇంటికాడ నేను ఖచ్చితంగా పడుకోబెడుతుంది. సో అట్లనే ఇంక అలవాటు అయిపోయి పడుకున్నాడు. అట్లనే పడుకోబెట్టిన. సో ఆ మేడం వచ్చేసరికి 3:30 అయింది కరెక్ట్. మార్నింగ్ 10:30కి అయిందంటే 3:30 దాకా అక్కడనే ఉండిపోయినా. సో అట్లా ఈరోజు మొత్తం ఇక్కడనే గడిచిపోయింది నాకు. ఇంకా వెళ్ళిన తర్వాత నేను చెప్పిన అన్నట్టు మేడం ఇట్లా మంచి రోజు కదా అని చెప్పి అన్నాక ఈ మేడమే మా పెద్దోనికి కూడా సేమ్ రాపిచ్చింది. సో ఇప్పుడు కూడా ఫస్ట్ బియ్యంతోనే చేద్దాము అని ట్రై చేసింది. కానీ తర్వాత నాకేం తెలియదు కదా, నేను ఎప్పుడు చేపియలేను కాబట్టి ఫ్లవర్స్ అవి తెచ్చుకోవాలమ్మా అని అంటే నాకు చెప్పలే కాబట్టి నేనేం తీసుకోపోలేదు. సో ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వట్టిగానే కొత్త బల్పం కాబట్టి ఇంకా ఓం శ్రీం అట్లా దేవుని పేరు అట్లా రాసింది అన్నట్టు. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏమనుకున్నప్పుడు ఎట్లాగో ఫ్రీ బస్సే కదా, సో బాసరకు అట్లా వెళ్దాం అనుకున్నాం. కానీ సో మేము ఇప్పుడు టెంపుల్స్కి అటు వెళ్ళొద్దు, ఇంకా అందుకోసమే ఇక మళ్ళా అక్షరాభ్యాసం అంటే మేము పెద్ద అయితే ఏం చేసుకోము. మాకున్నంతలో ఇట్లా సింపుల్గా ఏదో మా సెంటిమెంట్కి తగ్గట్టు పిల్లలు కొంచెం మంచి రోజు అయితే బెటర్ అని ఒక సెంటిమెంట్ ఫాలో అవ్వడం వల్ల ఇట్లా తోలుకొచ్చినారు. కొంతమంది అయితే సో ఎప్పుడు పడితే అప్పుడే అట్లా తోలేస్తారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో మాకున్నంతలో మేము ఇట్లా సింపుల్గా ఒక మంచి రోజు చూసుకొని అట్లా తీసుకెళ్ళి ఇట్లా రాపించినాం అంతే. ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి పంపించడమే. ఇంత తొందరగా పెరిగేసిరా అనిపిస్తుంది కదా, కొంచెం బాధ కూడా ఉంటుంది ఇడిచిపెట్టి పోవాలంటే. కొత్త ప్లేస్లో ఇన్ని రోజులు మనతో నుండి ఇప్పుడు సడన్గా పంపించాలి, వాళ్ళు ఎట్లుంటారో ఏమో, ఏడుస్తారో అనే ఒక భయం కూడా ఉంటుంది. కానీ తప్పదు కదా, ఇంకా వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇంకా మనం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు. చిన్నోడికి ఆల్రెడీ A to Z వరకు అన్నీ చెప్తాడు. సో మనం ఏది చెప్తే అదే చెప్తాడు, రైమ్స్ కూడా చెప్తాడు. అన్నీ నేను ఇంటికాడ నేర్పుతూనే ఉంటాయి ఎప్పుడో ఒకసారి. సో అట్లా అని కొంచెం తొందరగా ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది అని చూపెట్టడం కూడా తొందరగా చెప్తాను అన్నట్టు. మనం అప్పుడప్పుడు చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది. సడన్గా చెప్పే వరకు కొత్త వర్డ్స్ కదా తొందరగా రావు. సో ఇంకా రాసేసి కాసేపు దిద్దిపించిన. ఇంకా అటు ఇటు ఇంటికి పోయే టైం కూడా వచ్చేసింది. ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సో ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ అని చెప్తుండు. సో ఇంక ఇప్పుడు ఇంటి దాకా పోవాలి. అయినా కానీ ఒక్కలా నడితే ఏమనిపోయి, కానీ ఇంకా వాళ్ళని ఎత్తుకొని నడిచినట్టే యాస్ట్ వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ చెప్పటానికి పోతుండు, నేను స్కూల్కైనా అన్వి స్కూల్కైనా అని. ఇప్పుడు అందరికీ చెప్తాడు అన్నట్టు, వాని హ్యాపీనెస్ అది. ఇంకెంతైనా ఫస్ట్ డే అట్లనే ఉంటుంది, తర్వాత పోమంటే మాత్రం పోనాని ఎడుతారు. ఇంకా నెక్స్ట్ డే ఎట్లుంటుందో తెలియదు వీటితోని. సో ఇంటికి వచ్చేసరికి ఇంకా మా పెద్దడు కూడా రానే వచ్చింది స్కూల్ నుంచి. వానికి చూపెడుతుండు, పలక చూపెడుతుండు. నేను ఏబీసీలు రాసిన, నేను స్కూల్కైనా చూపిస్తే వాడు నమ్ముతలేడు. సో ఫైనలీ ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నవాడికి ఫస్ట్ డే స్కూల్ లాగా ఎట్లా అనిపించింది, బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఇంకా మంచిగా వీడియో తీద్దాము, మొత్తం చూపెడదాము అనుకున్నా కానీ వీలు కాలేదు. సో అప్పటికే ఎండ కొట్టడం, చిన్నోని దగ్గర ఎవరు లేకపోవడం వల్ల సో నాకు వీలైనంత వరకే చూపెట్టిన. సో వీడియో ఎట్లుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకూరు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.